హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొన్ననే ఈ మధ్యనే రోమాంచకం అనే సినిమా తాలూకా గ్లిమ్స్ రిలీజ్ అయింది, మనం అందరం చూసాం. ఇది మామూలు క్యాంపస్ నుంచి వచ్చిన సినిమా తాలూకు గ్లిమ్స్ కాదు అసలు. అంటే భారతదేశాన్ని కాశ్మీర్ టు కన్యాకుమారి తన సినిమాలతో ఒక షేక్ కాడించి షాక్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ సమర్పణలో వాళ్ళ బ్రదరు ప్రణయ్ రెడ్డి వంగ, అంటే వాళ్ళిద్దరూ కలిసి అర్జున్ రెడ్డి సినిమాతో ఎలాంటి సునామీని, ఎలాంటి ఒక ప్రళయాన్ని క్రియేట్ చేస్తే తెలుగు సినిమా ఒక్కసారి తల్లకిందులైంది. మొత్తం అసలు తెలుగు సినిమా తాలూకా పారాడైమ్ని మార్చేసి ఒక కల్ట్ ఫిల్మ్గా దేవరకొండ విజయ్ సినిమాలో ఆ జీవితంలో అదొక బ్రహ్మాండమైన ల్యాండ్ మార్క్గా నిలబడిపోయి మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే అదొక ల్యాండ్ మార్క్గా నిలబడే ఒక గొప్ప సినిమాని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ అంటే మన తాలూకా వెంటనే మనం చెప్పగలిగే నిర్వచనం ఏంటి? అమ్మో, చాలా క్రూరంగా ఉంటాయి ఆయన సినిమాలు, చాలా క్రూడ్ ట్రీట్మెంట్లు ఉంటాయి, చాలా రూడ్గా హ్యాండిల్ చేస్తాడు క్యారెక్టర్స్ని. అసలు ఒక వరుస వాడి లేకుండా ఎక్స్ప్రెషన్తో మాట్లాడితే మూతి పగలు కొడతా. దాన్ని ఏదో చేసేస్తాడని ఏదో మాట్లాడుకుంటాం, కానీ ఆయన తీసుకొచ్చిన గొప్ప మార్పు, పేర్చిన చేర్పు ఏంటంటే తెలుగు సినిమాకి ఒక డిఫరెంట్ డైమెన్షన్ అర్జున్ రెడ్డితో 100% వచ్చింది. చాలామంది అలా ట్రై చేసి అలా తీద్దామని కూడా తీయలేకపోయారు. అంటే ఈ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రణయ్ రెడ్డి వంగ అనే వాళ్ళిద్దరు బ్రదర్సు ఆ సినిమాకి ఎంత కష్టపడి బయటకు తీసుకొచ్చారో ఆ సినిమాని, అది ఎంత పెద్ద పెను భూకంపం సృష్టించిందో మనందరికీ తెలిసిందే, రెవెన్యూ పరంగా కానీ సినిమా కల్ట్ పరంగా కానీ. అలాగే అక్కడికి వెళ్ళి యానిమల్ సినిమాతో అసలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి బాలీవుడ్డే బెదిరిపోయే రేంజ్లో అంత పెద్ద హిట్ ఇచ్చి ఈ రోజున ఎక్కడ అసలు సందీప్ రెడ్డి వంగాన్ని పలకరించగలిగే స్థాయిలో కూడా ఆయన లేడు. ఇప్పుడు అంత స్థాయికి ఆ సినిమాలతో వెళ్ళాడు. కానీ అతనికి ఉన్న స్టాంపింగ్ ఏంటి? చాలా హార్ష్ ట్రీట్మెంట్లు ఉంటాయి ఆయన సినిమాలో, అండ్ బ్లడ్ బాత్ ఉంటుంది, చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్రీట్మెంట్లు ఉంటాయి సినిమాల్లోని. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇలాగేదో మాట్లాడుతుంటారు, బట్ తండాలుగా జనాలు థియేటర్లకు వెళ్ళి కుమ్మి అవతల పడేశారు యానిమల్ సినిమాకి. అది ఎలా ఉన్నది అంటే ఈ రోజున మోడర్న్ ఏజ్కి కావాల్సిన సినిమాని ఎలా తీయాలో దాని మీద ఆయన రీసెర్చ్ చేసి థీసిస్ సబ్మిట్ చేసినట్టుగా చేసాడు ఆ సినిమా. కాబట్టి అది అన్ని 100 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. అలాంటి ఒక వ్యక్తి, అలాంటి ఒక దార్శనికుడు, అలాంటి ఒక దర్శకుడు, అంటే మనకున్న డెఫినేషన్ ప్రకారం అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమా ఓపెన్ చేయగానే, ఆ విజువల్స్ ఓపెన్ చేయగానే ఆ పాట ఓపెన్ అయింది మొట్టమొదట, మధురం మధురం ఈ ప్రేమం అమరం మధురం ఈ ప్రేమం. ఎక్కడ పాట, ఎప్పుడు పాట? ఆ రాగం అభేరి రాగం, త్యాగరాయ పంచరత్న కృతుల్లో నగుమోము గనలేని నాజాలి, ఈ రాగంలో మనకి 100,000 పాటలు వచ్చాయి. మనం తీసుకుంటే కనుక ఘంటసాల గారు మాయాబజార్లో నీవే నా నన్ను తలచిన్నది ఈ పాట కానీ, లేకపోతే గుండమ్మ కథలో ప్రేమయాత్రలకు బృందావనము ఈ పాట కానీ, లేకపోతే పాతాళ భైరవిలో ప్రణయ జీవులకు అని ఒక పాట. అలాగే ఎన్ని రాజేశ్వరరావు పాటలు కనుక తీసుకుంటే మధురం మధురం ఏ సమయం, అలా ఈ పెండియాల్ గారు చేసిన వెంకటేశ్వర మహత్యంలో లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ దగ్గర నుంచి మనం తీసుకుంటే ఈ రోజున ఇళయరాజా గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఎప్పుడూ ఒక మాట అంటుంటాడు, మీకు తెలుగు వాళ్ళకి బేంప్లస్ హిందోళ అంటే పిచ్చే, మీకు హిందోళను బేంప్లస్ పిచ్చోళ్ళు మీరని ఆయన జోక్ చేస్తుంటారు. కానీ అద్భుతమైన పాటలు ఆయన తెలుగులో మనకి బేంప్లస్ రాగంలో చేయడం జరిగింది. ఎన్నో రాత్రులు వస్తాయిగా నీ రాధే వెన్నెల్లమ్మ ఈ పాట. అసలు ఒకటి జగదానందకారక ఏంటి మన శ్రీరామ రాజ్యంలో
ఇలాంటి పాటలన్నిటికీ మన కీరవాణి గారు తీస్తే మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి షేక్ అయిపోయింది ఆ సాంగ్. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఆల్ టైమ్ బెస్ట్ సాంగ్ కింద మనం చెప్పాలంటే తెలుసా మనసా ఇది అనుబంధము ఈ పాట. అండ్ ఆయన సీతారామయ్య గారి మనోరులో చేసిన పూచింది పూచింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా, ఈ పాట, ఎన్ని పాటలు ఉన్నాయో అసలు హీరోలు సినిమాల్లో ఆ రాగంలో చేసిన ప్రతి పాట పెద్ద హిట్. ఆ ఫీల్ నిజంగా ఓపెన్ చేయగానే ఎంత అద్భుతమైన ఫీల్ క్రియేట్ అయిందంటే జానకి చెంతనే రాముని హృదయం. నేను అసలు ఈ వేణుగోపాల్ రెడ్డి అనే దర్శకుడు రచయిత ఈయన వెళ్ళి అసలు ఏ విధంగా సందీప్ రెడ్డి వంగ దగ్గరికి వెళ్ళి ఈ కథని ఒప్పించుకున్నారు, ఈ కథని ఓకే చేసుకుని సినిమాగా తీయగలిగే, అంటే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. మన సందీప్ రెడ్డి వంగ గారు, ప్రణయ్ రెడ్డి వంగ గారు వాళ్ళిద్దరు క్యాంపులోంచి ఇలాంటి సినిమా వస్తున్నదంటే వాళ్ళ టేస్ట్ ఎలాంటి టేస్ట్ అసలు యాక్చువల్గా అనేది మనకి 100% ఈ సినిమా ద్వారా అర్థమవుతుంది. హాస్యం, ఉత్కంఠ, ఉల్లాసం అని ఏదో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అని చెప్పి దానికి ఒక చిన్న ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఇది ఈ రకమైన సినిమాని ఏదో పులి పంజా వేసి కొట్టే పులి కూర్చుని త్యాగరాజ పంచరత్న కృతి పాడుతుందంటే మనం ఎంత ఆశ్చర్యపోతామో, అలాగే ఒక సింహం సంగీత కచేరీలోకి వెళ్ళి తాళం వేస్తూ కూర్చుని సంగీతం కచేరీ వింటుందంటే ఎంత అచ్చరు పొందుతామో అలాగా అనిపించే ఒక ఫీల్ అసలు అది ఆ రోమాంచకం. నిజంగా రోమాంచకం అంటే రోమాంచితం అవ్వడం, రోమాలు లెక్కబొడుచుకున్నాయి అంటాం కదా, అలాంటిది అనమాట. దీంట్లో ఉత్కంఠ అనేది లాస్ట్లో కూడా పెట్టారు. ప్రేమ, హాస్యం, కామెడీ, ఎంటర్టైన్మెంట్, లవ్ అండ్ ఫైనల్గా ఉత్కంఠ, ఎక్సైట్మెంట్తో కూడిన ఏదో దానికి సంబంధించిన కథా సంవిధానంలో. బట్ నాకు అనిపించింది మాత్రం ఏదో అమ్మ సందీప్ రెడ్డి వంగ మీ అసలు మీ నిజస్వరూపం ఇదన్నమాట. అంటే ఎంతటి విలుకాడైన పులుల్ని సింహాల్ని వేటాడి కిక్కారణ్య మహారణ్యాల్లో వెళ్ళి పులుల్ని సింహాల్ని వేటాడే ఒక గొప్ప విలుకాడికి కూడా తన పర్ణశాలలో ఒక రామచిలుకని పెంచుకోవాలన్న అభిరుచి కనుక తనకుంటే అది ప్రకృతి ధర్మమే తప్పితే ప్రకృతి విరుద్ధం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అది చాలా ముచ్చటగొలిపే విషయం. అది చాలా అంటే మనం మానసికోల్లాసంగా ఉండే విషయం. రామచిలుకని పెంచుకుంటాడా, ఇంత గొప్ప ఆర్చరు, ఇన్ని చంపేశాడు ఇన్ని పులుల్ని సింహాలని. అలాగా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారును ప్రణయ్ రెడ్డి వంగ గారి దగ్గర నుంచి ఈ అందమైన ఈ పాటలు పాడే రామచిలక రోమాంచకం వస్తున్నదంటే అదృష్టం పంట పండింది వాళ్ళిద్దరికి, సుమంత్ ప్రభాస్కి అండ్ అనంతిక సనీల్ కుమార్కి, వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ పంట పండింది. ఎందుకంటే ఈ కాంబినేషన్ దొరకడం అన్నది చాలా కష్టమైన విషయం. అండ్ ఐ పర్సనల్లీ అప్రిషియేట్ వేణుగోపాల్ రెడ్డి ఫర్ దిస్. ఎందుకంటే తను ఎంత బాగా ఓపెన్ చేశాడు దాన్ని, వాళ్ళిద్దరి మధ్య లవ్ని టేస్ట్. ఈ రోజున చాలామంది అనుకుంటారు ఏదో కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త తరం వచ్చింది, అన్నీ పాడైపోతున్నాయని కొంతమంది గోల పెట్టి గగ్గులు పెట్టేస్తూ ఉంటారు. కానీ బట్ ఈ రోజున ఉన్న యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా కొత్త థాట్తో ఎలా వస్తున్నారో ఆ కన్వెన్షనల్ ట్రెడిషనల్ మ్యూజిక్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది ఆ బిట్లో మనకి అంత శ్రావ్యమైన అంత లాలిత్యం గల బిట్టుని. సరే ఇంక తర్వాత వెంటనే వచ్చేసింది అనుకోండి, ఊహకి అందని ఉవ్వెత్తున ఎగసే ఉద్ధృత తరంగమే రోమాంచకమని మళ్ళీ వెస్ట్రన్ బీట్లో కట్ చేశారు దాన్ని. దాని తర్వాత మళ్ళీ మన జంజీ ఇది ఎక్కడ మిస్ అవ్వలేదు దాంట్లో. ఎందుకంటే నువ్వు ఐ హేట్ యూ అంటే లెంపకాయ కొడితే ఆ అమ్మాయి కూడా తిరిగి లెంపకాయ కొడుతుంది. అది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్, బాగుంటుంది అది బ్రహ్మాండంగా. అండ్ నవాజుద్దీన్ సిద్దికీతో కామెడీ సీను, అక్కడ నలుగురు కుర్రాళ్ళు, అంటే ఇదంతా కూడా ఒక యూత్ఫుల్ అట్మాస్ఫియర్ ప్లస్ అద్భుతమైన మ్యూజిక్. దాన్ని మనం కాదనలేని వాసుకి వైభవ్ చేసిన ఆ పాట, దానికి తాలూకా ట్రాన్స్ఫార్మేషన్ ఇంటూ వెస్ట్రన్ బీట్ అండ్ డైనమిక్స్ అదిరిపోయింది. అసలు ఈ ఒక్క బిట్లో ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి చేసిన వాళ్ళ తాలూకా ప్రయత్నం మాత్రం
100% సక్సెస్ అని చెప్పాలి. అండ్ లెట్ అస్ విష్ వేణుగోపాల్ రెడ్డికి మంచి హిట్ రావాలి. అండ్ మనం సుమంత్ ప్రభాస్కి, అలాగే అనంతిక సన్నీల్ కుమార్ ఆ అమ్మాయికి కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి హిట్ రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ఎంతో కొత్త ప్రతిభ బయటకు వచ్చే అవకాశాలు నిండుగా మెండుగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.